ఓకే నాన్న, ఎంతకాలం అవుతుందిరా నర్సింగ్ రంగానికి వచ్చి? రీసెంట్గా వచ్చాయి. ఓకే, ఎందుకు రావాలనిపించింది? నర్సింగ్ సెక్టర్లోకి చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, ఎలా అట్రాక్ట్ ఈ రంగం వైపు రావాలని ఎందుకు అనిపించింది? ఎవరైనా చెప్పారా, నీకే అనిపించిందా? నెక్స్ట్ ఎంతకాలం అవుతుంది ఇందులోకి వచ్చేసి? ఎలా అనిపిస్తుంది ఈ రంగం, నర్సింగ్ రంగం? బోరుగా ఉందా, పర్లేదా, జీతం వస్తుందా, ఏమనిపిస్తుంది? యూ డోంట్ నో? ఓకే ఓకే అమ్మా. నీ పేరు చెప్పరా? నా పేరు సైదమునిసా అండి. నేను ఎందుకు? చూలూరుపాడు నుంచి వస్తున్నాను. ఓకే, ఎంతకాలం అంటే కొత్త రిక్రూట్మెంటా? అవునండి, కాకపోతే కాంట్రాక్ట్లో 7 years చేశాము. తర్వాత ఫిబ్రవరిలో నర్సింగ్ ఫీల్డ్కి రావాలని ఎందుకు అనిపించింది నాన్న? మా ఫాదర్కి ఇష్టం అండి నర్సింగ్ అంటే. నీకా మీ ఫాదర్కి? మా ఫాదర్కి ఇష్టం. ఇప్పుడు నాకు కూడా అదే ఇష్టంగా మారింది. నీకు ఇష్టం మారడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి సర్వీసా, శాలరీ బాగా వస్తుందని? సర్వీస్ అండి ఫస్ట్, తర్వాత శాలరీ కూడా బాగుంది. చాలా సీరియస్ కేసులు ఉంటాయి, చాలా రిస్క్ డ్యూటీలు. అసలు సీరియస్ కేసులు ఉంటే ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు, కుటుంబాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అప్పుడే అనిపిస్తుంది మీకు? అప్పుడు అంటే ఇబ్బంది ఏం లేదండి, సర్వీస్ చేయడానికి ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా చేస్తున్నాం. కాకపోతే వెళ్ళడానికి అంటే కొంచెం లేట్ అయినా అప్పుడు అనిపిస్తుంది, కొంచెం పిల్లల్ని చూసుకోవడానికి. అదే కుటుంబానికి సంబంధించి పూర్తి అన్నదాంట్లో ఉంటే మీ డ్యూటీ మీరు సక్రమంగా చేసుకోగలుగుతారంట. శాలరీ పర్లేదా నాన్న, గవర్నమెంట్ ఇచ్చే శాలరీస్? పర్లేదండి. ఓకే, పేషెంట్స్ నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా నాన్న? ఇబ్బంది అంటే ఏముండదండి, మనం వాళ్ళని ప్రేమగా రిసీవ్ చేసుకుంటే వాళ్ళు కూడా మాతో మంచిగా ఉంటున్నారు. ఎప్పుడైనా నీ జీవితంలో ఎప్పుడైనా బాగా సంతృప్తి ఇచ్చినటువంటి కేసు ఏమైనా చెప్పినా? మేము డెలివరీలో ఎక్కువ చేసామండి డెలివరీస్. ఇప్పుడు మేము ఎక్కడ బయటకు వెళ్ళినా కానీ మమ్మల్ని చూసిన ప్రతిసారి వాళ్ళు గుర్తు పెట్టుకొని, అక్క మా పాపకు మీరే డెలివరీ చేశారు. నిన్న రీసెంట్గా కూడా నేను బస్ ఎక్కేటప్పుడు ఒక పాపను చూశానండి. తను వచ్చి, అక్క మీరు మా పాపకు డెలివరీ చేశారు, ఒకసారి ఎత్తుకుండానే ఆ బేబీని ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది అలా. అలాగా ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా కనిపించినప్పుడు కూడా అదే గుర్తుపెట్టుకొని దగ్గరకు వచ్చి, మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ కదండి, మీరు మా వైఫ్ని చూసుకున్నారు, లేకపోతే మా మదర్కి అలా హెల్ప్ చేశారని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది అండి ఈ ఫీల్డ్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందని. మా ఫాదర్ ఫస్ట్ బాగా, మా బ్రదర్ ఎస్ఐ అండి, మా బ్రదర్ని అలా ఆ ఫీల్డ్కి పంపించి నన్నేమో ఇట్లా సర్వీస్ కోసం అనేసి పంపించారు. ఒకళ్ళ శాంతి భద్రతలు, ఒకళ్ళ సర్వీస్. అలా అని మా ఫాదర్ కోసమే వచ్చానండి ఫస్ట్. కాకపోతే ఇష్టం లేకుండా చేశాను నర్సింగ్. తర్వాత ఇదే ఈ రంగం పట్ల ఇంట్రెస్ట్ వచ్చి శాలరీ వస్తుందనే, సర్వీస్ ఉందనే? సర్వీస్ ప్లస్ శాలరీ అండి, రెండు వీటి వల్ల సాటిస్ఫైగా ఉన్నా? సాటిస్ఫాక్షన్గా ఉన్నామండి. మా మేడం కూడా, మా సున్నా మేడం కూడా బాగా చూసుకుంటారు మమ్మల్ని అందరినీ. వేధింపులు ఏముండవు? ఏం లేవండి, బాగా చూసుకుంటారు మేడం. మేము ఎప్పుడు మాకు డ్యూటీ అడ్జస్ట్మెంట్ కానీ, మేము దూరం నుంచి వస్తామని ఎప్పుడు మేడం దగ్గరికి వెళ్ళి, మేడం నాకు ఈరోజు ఈ ప్రాబ్లం ఉందని అంటే, మేడం సరే అమ్మా నేను చూసుకుంటాను, మీరైతే డ్యూటీ బాగా చేసుకోండి అని మాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటున్నారండి. ఇప్పటికి కూడా చాలా బాగా చూసుకుంటారు మేడం మమ్మల్ని అందరినీ, నన్నని కాదు అందరినీ, మమ్మల్ని అందరినీ లైక్ మదర్గా చూసుకుంటారు. మేమందరం వాళ్ళ చిల్డ్రన్స్ లాగా. ఎప్పుడు ఒకసారి కోపండి హాస్పిటల్స్లో డాక్టర్స్తోని కానీ లేకపోతే పేషెంట్స్తోని కానీ ఏమైనా సీరియస్ అంటే ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి? డాక్టర్స్తో మాకేం ప్రాబ్లం ఉండదండి. పేషెంట్స్తో అంటే ఎప్పుడైనా సీరియస్ కేసు వచ్చినప్పుడు ఏమైనా సీరియస్గా కోపంగా ఉంటారా? అట్లేం లేదండి, మంచిగా ఉంటారు. మేము ఫీల్డ్ బాగానే ఉంది. ఫీల్డ్ బాగుంది. పేషెంట్స్ అంటే ఇంకా అటెండర్స్ గొడవ చేస్తారండి, ఆ టైంలో మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు, అంతా బాగుందండి. ఇంకేమైనా చెప్తాను? నీ పేరు చెప్పరా? సార్ నా పేరు యశోద అండి. రైట్, చెప్పునా, నీ పేరు చెప్పు. నా పేరు యశోద సార్. కరోనా టైం బాగుంది అనిపించిందా? కోవిడ్ టైంలో మేము సర్వీస్ చేసాం సార్, మంచిగా అనిపించింది. 2 years చేశారు. 2 years చేసాం సార్. ఎలా అనిపించింది కోవిడ్ టైంలో? ఫ్యామిలీని వదిలేసి వచ్చి ఇక్కడే ఉండేవాళ్ళం సార్, ఇంటికి కూడా వెళ్ళే వాళ్ళం కాదండి. 10 daysకి ఒకసారి ఇంటికి వెళ్ళేసి వచ్చేవాళ్ళం. అది కూడా కోవిడ్ నెగిటివ్ వస్తేనే వెళ్ళేవాళ్ళం, పాజిటివ్ వస్తే ఇక్కడే ఉంచేవాళ్ళం. 2 yearsలో ఎప్పుడు ఎన్నిసార్లు కోవిడ్ డ్యూటీ చేసినా కూడా ఒకసారి కోవిడ్ అయితే అటాక్ అవ్వలేదు. గాడ్ గ్రేస్. థ్యాంక్ యూ. ఓకే, ఈ రంగంలో రావాలని ఎందుకు అనిపించింది? నాకు సర్వీస్ అంటే ఇష్టం సార్, అందుకే వచ్చాను. డిగ్రీ చదువుకోమని డాడీ ఫోర్స్ చేసినా కూడా నేను డిగ్రీ చేయలేదండి. సర్వీస్ అంటే ఇష్టం అని చెప్పేసి మెడికల్ ఫీల్డ్కి వచ్చాను. ఇప్పుడు సాటిస్ఫైగా ఉందమ్మా నర్సింగ్ సెక్టర్కి వచ్చినప్పుడు? హ్యాపీగా ఉంది సార్. ఓకే, శాలరీ ఇవన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి? మంచిగా. నర్సింగ్ డిపార్ట్మెంట్కి వస్తే కుటుంబ పోషణ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్, కంపల్సరీ.
మ్మ్. మంచిగా ఉంది సార్. సాలరీస్ మీకు కూడా బాగా మంచిగా బాగా సంతృప్తి కలిగించినటువంటి ఒక సంఘటన కోవిడ్ చెప్పండి సార్. టైంలో డ్యూటీ హ్యాపీగా హ్యాపీగా అనిపిస్తుంది అనిపించింది. సార్. అప్పుడు అందరూ ప్రాణభయం అట్లేమనిపించలేదా? అనిపించింది కానీ తప్పదండి, మేము చేయాలి కదా సర్వీస్ అనేది. మ్మ్. సో చేశాను. చనిపోతే ఎట్లా అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించినప్పుడు ఎలా అనిపించింది అప్పుడు? తప్పదండి, మనం ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు చేయాలి కదా. డాక్టర్స్, మనకి నర్సింగ్ ఏదైనా కూడా. అయినా కూడా పేషెంట్ని కాపాడాలనే ఉద్దేశంతో మేము చేశాం. ఈ నర్సులకు సంబంధించి అంటే రాబోయే జనరేషన్స్ ఏమంటారు, రాబోయే తరాలకు సంబంధించి లేకపోతే కొత్త వాళ్ళు ఈ నర్సింగ్ రంగంలోకి వచ్చే వాళ్ళకి సంబంధించి మీరే ఏమి సలహా ఇవ్వదలుచుకున్నారు? రావాలా వద్దా, చేయాలి వస్తే అంటే ఎట్లా ఉంటుంది, రాకపోతే ఎట్లా ఉంటుంది? పేషెన్సీ ఉండాలి సార్, మనకి ఈ ఫీల్డ్లో ఎక్కువ పేషెన్సీ ఉండాలి. ఉంటే కంపల్సరీగా రావచ్చు, వచ్చినా హ్యాపీగా అనిపిస్తుంది. డెలివరీ అయినా కూడా ఏదైనా కూడా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తూ ఉంటే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. ఎక్కడ కలిసినా కూడా మనకు చెప్తారు, ఇంకా మీరే చేశారు సిస్టర్, మీరే చేశారని. అప్పుడు మంచిగా అనిపిస్తుంది, అప్పుడు సర్వీస్ మనం మంచిగా అనిపిస్తుంది. డాక్టర్స్ నుంచి మీ పై అధికారుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో? ఇబ్బంది ఏం లేదు సార్, మంచిగా ఉందండి. మేడం కూడా అంటే నర్సింగ్ డిపార్ట్మెంట్లోకి రావాలంటే కుటుంబ సపోర్ట్ ఉండాలమ్మా? కంపల్సరీగా ఉండాలి సార్. ఉంటే బాగుంటుంది, లేకపోతే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుందా? ఇంతకుముందు అనేవాళ్ళు కదా సార్, నర్సింగ్కి వస్తే పెళ్ళిళ్ళు అవ్వవు అని. అదంతా ఫేక్ అండి, అలా ఇప్పుడు ఏముండదు. శాలరీలు బాగా వస్తున్నాయి కాబట్టి చాలా మంచి ఏముండదు. మంచి అబ్బాయిలు వెతుక్కుంటూ వస్తున్నారు కదా ఇప్పుడు. కంపల్సరీగా సార్, మన కుటుంబాన్ని పోషించాలంటే శాలరీ కూడా కావాలి కదా, కంపల్సరీ డబ్బులు కావాలి నాన్న. కంపల్సరీ. ఓకే, ఇంతకుముందు నర్సింగ్ చేసే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావాలంటున్నారు, అక్క. ఇప్పుడు పిల్లల్ని ఎత్తుక్కుంటూ వస్తున్నారు. నర్సింగ్ చేసి జాబ్ చేస్తున్నారంటే ఆడపిల్లల్ని ఎత్తుక్కుంటూ వస్తూ ఉన్నారు. ఇంటి దగ్గర అవకాశం ఉంటే చిన్న ఆర్ఐబీడ్ ప్రాక్టీస్ కూడా చేసుకుంటున్నారు చాలామంది నర్సింగ్ పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే నాన్న, Thank you. గాడ్ బ్లెస్.